అందరికీ హాయ్ అండి. ఈరోజు హోటల్లో తయారు చేసే ఉల్లిపాయ పెసరట్టుని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అంతే పలుచగా అంతే రుచిగా ఉల్లిపాయ పెసరట్టు తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం: ముందుగానే 3 గంటల ముందు పెసరపప్పుని ఇలా నానబెట్టుకొని ఉంచుకొని కొద్దిగా పొట్టుండేలాగా ఉంచుకొని కడిగి పెట్టుకోవాలి. అలాగే పెసరపప్పు ఎంత పోసుకుంటే దానికి 2 ఇంతలు బియ్యం పోసుకొని నానబెట్టుకొని అవి కూడా కడిగి పెట్టుకోవాలి. రెండింటిని కలిపి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పెసరట్టుకు పిండి తయారైపోయింది. 2 ఇంతలు బియ్యం పోసుకోవటం వల్ల క్రిస్పీగా వస్తాయి పెసరట్లు అనేవి. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా ఇది తీసుకోవాలి పెసరట్లోకి. ఇప్పుడు పిండి ఈ విధంగా అంటే కొంచెం పలుచగా కలుపుకోవాలి. చిక్కగా ఉందంటే పెసరట్టు అనేది మందంగా వస్తుంది కాబట్టి అలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు పెసరట్టును వేసేసుకుందాం. పెనం పెట్టుకొని ఇప్పుడు ఒక ఉల్లిపాయను ఇలా మధ్య కట్ చేసుకొని దాన్ని నూనెలో ముంచుకొని ఇలా పెనం మీద రాసుకోవాలి. అట్టు వేసే ముందు ఫస్ట్ టైం మాత్రమే ఇలా రాసుకోవాలి. ఇప్పుడు అట్టు వేసేసుకోవాలి. అట్టు పలుచగా వచ్చేలాగా మొత్తం తిప్పుకోవాలి. దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం, అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, కొద్దిగా నూనె కూడా పైన చల్లుకొని తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది బాగా కాలనివ్వాలి. పెసరపప్పులో కొద్దిగా పొట్టు ఉంచడం వల్ల పెసరట్టు అనేది కొంచెం ఆకుపచ్చ కలర్లోనే ఉంటుంది. ఈ విధంగానే మిగతా అన్నిటిని వేసేసుకోవాలి. మిగతా అన్ని పెసరట్లను కూడా మనం ఫస్ట్ వేసుకున్న విధంగానే వేసేసుకోవాలి. హోటల్లో పెసరట్టు అనేది ఉల్లిపాయ పెసరట్టు అనేది తయారైపోయింది. ప్లేట్లో తీసేసుకోవాలి. ఒకసారి చూడండి పెసరట్టు ఎంత పలుచగా ఎంత క్రిస్పీగా తయారైందో. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూశారు కదండి, హోటల్ స్టైల్లో ఉల్లిపాయ పెసరట్టు పలుచగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరికీ థ్యాంక్ యూ.